నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బడిగంటలు మోగాయి, నేటి నుండి పాఠశాలలు పునర్ప్రారంభం. జిల్లా స్థాయిలో వ్యవసాయ గణాంక నిర్వహణపై సహాయ గణాంక అధికారులతో సమావేశం. నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో క్యాన్సర్ కేర్ హ్యాండ్స్ పై వైద్యులకు శిక్షణ. రైల్వే కూలీపై చిరుత పులిపిల్ల దాడి, తీవ్ర గాయాలు. టీ స్టాల్లోకి దూసుకు వెళ్లిన లారీ, త్రుటిలో తప్పిన ప్రమాదం. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు ఈ నెల 13వ తేదీ గురువారం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పునర్ప్రారంభమయ్యాయి. 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. రాష్ట్రంలో 62,000కు పైగా పాఠశాలలు ఉండగా 36 లక్షల మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం పాఠశాలలకు హాజరు కానున్నారు. అందులో ప్రభుత్వ పాఠశాలలు దాదాపు 45,000 పాఠశాలలు ఉన్నాయి. ప్రైవేట్ యాజమాన్యంలో 15,784, ఎయిడెడ్ పాఠశాలలు 1,225 ఉన్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వ అధీనంలో 60 పాఠశాలలు, ఇక కేంద్రీయ పాఠశాలలు ఈ నెల 21న, నవోదయ పాఠశాలలు ఈ నెల 30న ప్రారంభం కానున్నాయి. అయితే ఈ నెల 12వ తేదీ పాఠశాలలు పునర్ప్రారంభం కావాల్సి ఉండగా రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం దృష్ట్యా ఒకరోజు వాయిదా వేయడం జరిగింది. గత ప్రభుత్వంలో గడిచిన సంవత్సరం విద్యా సంవత్సరం పాఠశాలలు పునర్ప్రారంభమైన వెంటనే విద్యార్థులకు నోట్ పుస్తకాలతో పాటు విద్యా కానుక కిట్లను అందజేయడం జరిగింది. ప్రతి విద్యార్థికి బైలింగ్విల్ పుస్తకాలను, నోట్ పుస్తకాలను, షూ, 2 జతల సాక్స్, 2 జతల బట్టలు, అందుకు గాను కుట్టుకూలి, వర్క్ బుక్స్, బెల్ట్, బ్యాగ్ తో సహా అందించడం జరిగింది. అయితే విద్యార్థులకు త్వరలో అందించేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేపడుతున్నట్లు సమాచారం. విద్యార్థులకు యథావిధిగా మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని ఏర్పాట్లు చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న వ్యవసాయ మండల గణాంక నిర్వహణ నేపథ్యంలో నంద్యాల జిల్లా స్థాయిలో జిల్లా వ్యవసాయ గణాంక అధికారి వేణుగోపాల్ ఆధ్వర్యంలో సహాయ గణాంక అధికారులతో స్థానిక ఆర్ఏఆర్ఎస్ నందు గురువారం సమావేశం నిర్వహించి చేయవలసిన విధి విధానాలపై శిక్షణ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఓ వేణుగోపాల్ మాట్లాడుతూ అగ్రికల్చర్ సెన్సస్ అనే కార్యక్రమం 3 దశల్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగానే మొదటి దశ పూర్తి చేయడం జరిగిందని, ఈ దశలో రైతులకు ఉన్నటువంటి కమతాల వారీగా గణన చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందులో సన్నకారు, చిన్నకారు, మధ్య తరహా రైతులు, పెద్ద రైతులుగా వర్గీకరించడం జరుగుతుందన్నారు. 2వ దశలో చేయవలసిన గణాంక ప్రక్రియపై షెడ్యూల్ తయారు చేస్తున్నామని చెప్పారు. ఇందులో ఎంపిక చేయబడిన గ్రామాల్లో 20% రెవెన్యూ గ్రామాలలో గణాంకాలను సేకరించడం జరుగుతుందన్నారు. రైతులకు ఉన్నటువంటి వ్యవసాయ భూములు ఏ సర్వేలో ఉన్నాయో, ఎంత మేర ఉందో నమోదు చేస్తామన్నారు. 3వ దశలో ఇన్పుట్ సర్వేను ఏఎస్ఓ చేస్తారన్నారు. వీటన్నింటినీ ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు చేసి రాష్ట్ర స్థాయి వ్యవసాయ శాఖ వెబ్సైట్ లో సమాచారాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ గణాంక సేకరణకు రైతులు సహకారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో ఏడి ఓబిలేసు, ఎస్ఓ వసంతకుమారి, డివిజనల్ ఎస్ఓలు, మండల ఏఎస్ఓలు, సిపిఓ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ జిల్లాలో ప్రణాళిక శాఖలో పనిచేస్తున్నటువంటి అందరు సహాయ గణాంక అధికారులకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రపంచ వ్యవసాయ గణనాన్ని మనం మొదలుపెట్టి చేశాము. ఇది 3 ఫేజ్లలో జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేసుకున్నాము. ఫస్ట్ ఫేజ్ లో ఓన్లీ కమతాల వారీగా రైతులకు ఉన్నటువంటి వ్యవసాయ కమతాల వారీగా మనం సెన్సస్ చేయడం జరిగింది. అంటే ఈ సన్నకారు, చిన్నకారు, మధ్య తరహా రైతులు, పెద్ద రైతులు అనే క్లాసిఫికేషన్ తో ఈ సెన్సస్ చేయడం జరిగింది. తర్వాత స్థాయిలో ఇప్పుడు 2 ఫేజ్లలో మనము మరి ప్రపంచ వ్యవసాయ గణన చేయాల్సి ఉంది. ఫేజ్ 2లో వచ్చేసి హెచ్ షెడ్యూల్ ప్రిపేర్ చేస్తారు. ఇందులో ఎంపిక చేయబడినటువంటి గ్రామాల్లో అంటే దాదాపుగా 20% రెవెన్యూ గ్రామాలలో ఈ సెన్సస్ చేయడం జరుగుతుంది. ఇందులో రైతుకు ఉన్నటువంటి వ్యవసాయ భూములు, ఏ సర్వే నంబర్లో ఎంత భూమి ఉంది, దాన్ని ఆ రైతు ఏ విధంగా వాడుకుంటున్నాడు, ఏం పంటలు పండిస్తున్నారు, తర్వాత దానికి ఏదైనా నీటి వనరులు ఆధారంగా ఉన్నాయా,
ఇటువంటి వివరాలన్నీ కూడా ఈ షెడ్యూల్లో సేకరించడం జరుగుతుంది. ఇది గ్రామ రెవెన్యూ అధికారి ద్వారా సహాయ గణాంక అధికారి సహకారంతో తీసుకోవడం జరుగుతుంది. మూడవ ఫేజ్ లో వచ్చేసి ఇన్పుట్ సర్వే చేస్తాము. ఈ ఇన్పుట్ సర్వే వచ్చేసి ప్రత్యేకించి సహాయ గణాంక అధికారులు మాత్రమే ఏఎస్ఓలు మాత్రమే చేస్తారు. దీనికి 1% గ్రామం అంటే దాదాపుగా ప్రతి మండలంలో ఒక గ్రామంలో ఈ ఇన్పుట్ సర్వే చేయడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి రైతుకు ఉన్నటువంటి భూమిని ఏ విధంగా వాళ్ళు సొంతంగా వనరులతో వ్యవసాయం చేసుకుని పంటలు పండిస్తున్నారా, లేదా పంటలు వచ్చేసి ఆహారానికి సంబంధించిన పంటలా లేదా వాణిజ్య పంటలా, దానికి ఏమేమి అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ వాడుతున్నారు, ఎటువంటి ఎరువులు వాడుతున్నారు, వ్యవసాయ పనిముట్లు ఏం వాడుతున్నారు, ఈ సర్వే దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా కూడా ఇన్పుట్ సర్వేలో సేకరించడం జరుగుతుంది. ఈ సేకరించిన సమాచారం అంతా కూడా ప్రస్తుతం అయితే ఆన్లైన్ ద్వారా లేదా యాప్ ద్వారా సేకరించడం జరుగుతూ ఉంది. ఇది డైరెక్ట్ గా స్టేట్ లెవెల్ వరకు కూడా ఇది వెళ్తుంది. డేటా ఎప్పటికప్పుడు ఫీల్డ్ లో చేసినటువంటిది ఆ రోజు సాయంకాలమే అందరూ కూడా సేవ్ చేసేసి సర్వర్ కు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంటే అప్ టు డేటెడ్ గా డేటా ఇమీడియట్ గా రాష్ట్ర స్థాయిలో చేయడం వలన త్వరగా ప్రణాళికలు రూపొందించడానికి ఇది ఎంతో సహకారంగా ఉంటుంది. దీనికి అందరూ కూడా రైతులు కూడా అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నారు. నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఎన్సిడి జిల్లా నిర్వహణ అధికారి డాక్టర్ కాంతారావు నాయక్ ఆధ్వర్యంలో తెలిపారు. నంద్యాల జిల్లా సర్వజన హాస్పిటల్ నందు మరియు మెడికల్ కళాశాల నందు క్యాన్సర్ కేర్ హ్యాండ్స్ పై 3 రోజుల పాటుగా డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ అధ్యక్షతన వైద్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటరమణ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ రామనాథరావు మాట్లాడుతూ జిల్లాలోని 30 సంవత్సరాలు పైబడిన వారందరికీ సమగ్ర క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా 3 రకాలనగా దంత, రొమ్ము మరియు గర్భాశయ ముఖ్య క్యాన్సర్లను గుర్తించడానికి పరీక్షలు ఏ విధంగా నిర్వహించాలి అనేటువంటి విషయాలపైన అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం గ్రామ స్థాయిలో ఉన్నటువంటి విలేజ్ హెల్త్ క్లినిక్ స్థాయిలలో పనిచేస్తున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు, పట్టణ ఆరోగ్య కేంద్ర ఆరోగ్య కార్యకర్తలకు మరియు మెడికల్ ఆఫీసర్లకు ఈ సందర్భంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం నంద్యాల జిల్లాలోని నంద్యాలలో 2 చోట్ల మరియు బనగనపల్లె ఏరియా హాస్పిటళ్లలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ రామనాథరావు మాట్లాడుతూ 3 రోజులు నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమాన్ని పాల్గొన్న వారు జాగ్రత్తగా విని విలేజ్ స్థాయిలో ఉన్నటువంటి 30 సంవత్సరాలు పైబడిన వారందరికీ మొదటి దశలో క్యాన్సర్ వ్యాధి లక్షణాలు గుర్తించడానికి స్క్రీనింగ్ చేయవలసి ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసాద్ రావు, ప్రిన్సిపల్ డాక్టర్ కళావతి, సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్ అసోసియేటివ్ ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్, డిసిహెచ్ఎస్ డాక్టర్ జఫరుల్లా మరియు గైనకాలజిస్టులు, డెంటల్ సర్జన్లు పాల్గొన్నారు. ఈ ట్రైనింగ్ చాలా వాల్యుబుల్ ట్రైనింగ్. ఇది క్యాన్సర్ స్క్రీనింగ్ ట్రైనింగ్ అనేది మీరు దయచేసి 3 డేస్ ట్రైనింగ్లో ఎవరైతే విశాఖపట్నం వెళ్ళి ఓమి బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యి 6 డేస్ ట్రైనింగ్ అయ్యి అక్కడ నుంచి వచ్చి మీకు మళ్ళీ మెడికల్ ఆఫీసర్లకు కూడా ఒక ట్రైనింగ్ ఏర్పాటు చేసాం. స్పెషలిస్ట్ డాక్టర్స్కి ముఖ్యంగా సిఎస్లో 3 డేస్ ట్రైనింగ్ అయిపోయింది. ఇంటర్న్ మళ్ళీ మీకు కూడా ఆ ట్రైనింగ్ 3 డేస్ ప్రోగ్రామ్ పెట్టి ఇక్కడ కేసెస్ చూడడం కానీ, క్లినికల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయడం కానీ, కొన్ని కేసెస్ని ఫిజికల్గా ఎగ్జామిన్ చేయించడము, అక్కడ ఉన్న సిమ్టమ్స్ కానీ లేకపోతే ఇన్వెస్టిగేషన్ సంబంధించి కానీ పర్ఫెక్ట్గా 3 డేస్ ట్రైనింగ్ ఇచ్చి మీకు ఫీల్డ్ లెవెల్లో మళ్ళీ ఇంటర్న్ వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలకు ఇంటింటికి వెళ్ళినప్పుడు కానీ, మీ ఓపీకి వచ్చినప్పుడు కానీ ప్రజలకు ఆ లక్షణాలు ఉన్నట్లయితే వాళ్ళకి స్క్రీన్ చేసి నెక్స్ట్ ఫేజ్లో వాళ్ళని గైడ్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి మనము ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేయబోతున్నాము. అంటే ఫేజ్డ్ మేనర్లో జరుగుతుంది ఇదంతా. కాబట్టి ఇక్కడున్న ఈ 3 రోజులు మీరు జాగ్రత్తగా, శ్రద్ధగా, ఇంట్రెస్ట్గా, అంటే లైట్ తీసుకోకుండా సీరియస్గా తీసుకొని ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని పంక్చువల్గా మీరు అటెండ్ అయ్యి టైం ప్రకారము అన్ని విషయాలు నేర్చుకొని మీకు డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. మెయిన్గా సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ యొక్క ప్రోగ్రాము దీన్ని మనకి చక్కగా ప్లాన్ చేసి ఇచ్చారు. ఎట్లాగంటే స్టేట్ లెవెల్ ట్రైనింగు, డిస్టిక్ లెవెల్ ట్రైనింగు, అట్లాగే పిహెచ్సి, సిహెచ్సి మధ్యలో ఉన్న MLHPs ఉన్నారు. మనకి ఏంటంటే కింద వచ్చిన తర్వాత సిహెచ్సి తర్వాత పిహెచ్సికిను ప్రజలకి మధ్యలో ఎవరున్నారు? MLHPs. సో ఇక్కడ అసలు రోల్ ఆఫ్ MLHPs చాలా ఇంపార్టెంట్. మీరు కంపల్సరీగా ఊళ్ళో ఉండి ఊళ్ళో వాళ్ళతో మమేకం అవుతారు కాబట్టి అక్కడ వచ్చిన ప్రాబ్లమ్స్ మీతో ఎక్కువ చెప్పుకుంటూ ఉంటారు. డాక్టర్ గారు వస్తే నెలకు ఒకసారి వస్తారు, ఏమన్నా వస్తే ఆవిడ వారానికి ఒకసారి వస్తుందేమో ఏమన్నా.
మీరు కంటిన్యూగా అక్కడే ఉండి అక్కడే పేషెంట్స్తో అవుతారు. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్లో మీది చాలా 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 ఇంపార్టెంట్ రోల్. కాబట్టి బాగా ట్రైనింగ్ తీసుకోండి, చక్కగా చేయండి. చేస్తే మనం మ్యాన్ పవర్ ప్రజలకి ఉపయోగకరంగా మనం ఎర్లీగా డిటెక్ట్ చేస్తే ప్రజలకు అవగాహన కల్పించాలి. ఫలానా దాని వల్ల మీకు క్యాన్సర్ వస్తుంది, ఫలానాయి మీరు వాడకండి, ఫలానా పదార్థాలు తినకండి అనే దాని మీద మనం అవగాహన కల్పించాలి ఫస్ట్. రెండోది ఏంటంటే ఎర్లీ డిటెక్షన్. మనం క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేస్తే పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తే వారి లైఫ్ స్పాన్ మొత్తం పెరుగుతుంది. కాబట్టి ఎర్లీ డిటెక్షన్. నెక్స్ట్ ఈజ్ ట్రీట్మెంట్. ఓకే, వన్స్ అయితే డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజల్లో ఆరోగ్యంలో వచ్చేటువంటి సమస్యల మీద అవగాహన రాహిత్యంతో వాళ్ళ యొక్క ఆర్థిక బలాన్ని క్షీణించే విధంగా వివిధ రకాల జబ్బులతో రోగాలతో వాళ్ళు సంపాదించిన అర్రాకొర డబ్బు కూడా రోగాల బారిన పడే వాళ్ళకు వెచ్చించి వాళ్ళ ఫ్యామిలీస్ అతలాకుతలమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అనుసంధానపరిచి అది ప్రైమరీ హెల్త్ కేర్గా, మరి సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తాలూకా లెవెల్లో, సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్స్లో డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్గా, పెద్ద పెద్ద పట్టణాల్లో టెర్షరీ కేర్గా మెడికల్ కాలేజెస్ ఏర్పాటు చేసినారు. దీంట్లో ప్రజలతో ఆరోగ్యంలో డైరెక్ట్గా ప్రత్యక్షంగా సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ప్రైమరీ హెల్త్ కేర్ అంటే పిఎస్సి మెడికల్ ఆఫీసర్సు, ఆ ఏఎన్ఎంస్, ఇప్పుడు ఈ మధ్యనే రిక్రూట్ అయినటువంటి ఎంఎల్హెచ్పిస్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్, వీళ్ళు స్టాఫ్ నర్సెస్కు డాక్టర్స్కు మధ్యలో ఉన్నటువంటి ఒక స్ట్రాటజికల్గా వీళ్ళని రిక్రూట్ చేసి విలేజెస్లో ఇంటెన్సిఫైడ్ హెల్త్ ప్రోగ్రామ్స్ చాలా జరిగినాయి. ఈ ఇంటింటికి ఏఎన్ఎం ఆశా వర్కర్స్ తిరిగేటువంటి ఈ విధానంలో చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు ఈ చిన్న చిన్న వ్యాధుల్లో ఇప్పుడు ఈ క్యాన్సర్ అనేటువంటిది చాలా పెద్ద రోగము, ఒక మహమ్మారి. అసలు అది వచ్చిందా లేదా అనేటువంటి తెలియక అలాగే పెంచుకుంటా పోయి ముదురైనటువంటి స్టేజెస్లో చిన్నటువంటి స్టేజెస్ కాకుండా ముదిరిపోయే స్టేజ్లో మనం ఈవెన్ తీసుకున్నా కూడా అది లాభం లేకుండా పోతుంది. కాబట్టి నేషనల్ రిజిస్ట్రీలో గత 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి నంబర్స్కు ఈ మధ్య ఉన్నటువంటి నంబర్స్కు దాదాపు చాలా ఎక్కువ కేసెస్ రిజిస్టర్ అవుతున్నటువంటి ఈ నేపథ్యంలో గవర్నమెంటు హోమీబాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఈ మెడికల్ కాలేజెస్లో ఉన్నటువంటి వివిధ శాఖలు అంటే గైనకాలజిస్ట్ అయితేనేమి, జనరల్ సర్జన్స్ అయితేనేమి, డెంటల్ డాక్టర్స్ అయితేనేమి, ప్రివెంటివ్ మెడిసిన్ యొక్క డాక్టర్స్ అయితేనేమి, వీళ్ళను స్టేట్ లెవెల్ హోమీబాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ట్రైనప్ చేసి వాళ్ళ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ అంటే ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఈ డాక్టర్స్ దీంట్లో కూడా గైనకాలజిస్టులు, డెంటల్ డాక్టర్స్ ఇక్కడ నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో మనము ట్రైనింగ్ 3 రోజుల పాటు ఇవ్వడం జరిగింది. వీళ్ళు మళ్ళీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి వచ్చినటువంటి ఈ సిబ్బందికి అంతా మళ్ళీ ఇంటెన్సిఫైడ్గా 3 days ట్రైనింగ్ ప్రోగ్రామ్. దీంట్లో ఓన్లీ థియరీనే కాదు, ప్రాక్టికల్గా హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా చేస్తారు. మళ్ళీ ఎన్సిడి ప్రోగ్రామ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ 30 సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి ఒక్కరికి బీపీ పరీక్ష చేయించడము, దాని తర్వాత వాళ్ళకు షుగర్ పరీక్ష చేయించడము, వాళ్ళకి ఏమన్నా ఉంటే ఎటువంటి సహకారాలు, ఆరోగ్య సలహాలు అన్నీ ఇవ్వడము, ఇవన్నీ ఆ ప్రోగ్రాంలో జరుగుతుంది. దాంట్లో భాగంగానే క్యాన్సర్ని కూడా వీళ్ళకి అనుసంధానం చేసి ఒక డిజైన్ ఆఫ్ ప్రొఫార్మాస్ తయారు చేసి నెల ఈ ఎన్సిడి మీద ఎన్హెచ్ఎం మిషన్ మీద ఒక మిషనరీ ఆస్పెక్ట్గా మనం చేస్తూ ఉన్నారు. ఇది క్యాన్సర్ స్క్రీనింగ్ ట్రైనింగ్ ఫస్ట్ స్టేట్ లెవెల్లో ట్రైనింగ్ జరిగింది, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో టీఓటీస్కి ట్రైనింగ్ జరిగింది, తర్వాత వచ్చేసి 3rd బ్యాచ్ కింద పిఎస్సి మెడికల్ ఆఫీసర్స్కు, తర్వాత వచ్చేసి ఎంఎల్హెచ్బిస్కు మీన్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్కు, తర్వాత వచ్చేసి అర్బన్ ఏఎన్ఎంస్కు, తర్వాత రూరల్ ఏఎన్ఎంస్కు, అట్లా 3 days ఒక్కొక్క బ్యాచ్ 3 days వైజ్ జరుగుతుంది. మొత్తం డిస్ట్రిక్ట్లో 3 batches రన్ అవుతున్నాయి. ఒకటి ఇక్కడ, ఒకటి మెడికల్ కాలేజ్లో, తర్వాత ఒకటి బనగానపల్లిలో. కాబట్టి ఈ 3 daysలో మెయిన్గా క్యాన్సర్స్ దాని గురించి, తర్వాత
నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ గురించి ఎట్లా ఫీల్డ్ లెవెల్లో కమ్యూనిటీ లెవెల్లో ఎట్లా స్క్రీన్ చేయాలి, తర్వాత సెకండరీ లెవెల్స్కు తర్వాత టెర్సరీ లెవెల్స్కు ఐడెంటిఫైడ్ డయాగ్నోసిస్ కేసులు ఎట్లా రెఫర్ చేయాలి అనేది మొత్తం ఈ 3 days స్క్రీనింగ్స్ ఏ విధంగా ఉంటుంది మొత్తము చెప్పబడుతుంది. నంద్యాల గుంటూరు రేంజ్లోని మహానంది మండలం చెల్మ శివారు ప్రాంతంలో రైల్వే ట్రాక్ పనులు చేస్తున్న ఛత్తీస్గఢ్ కు చెందిన పాండవ్ అనే మహిళా కూలీపై అకస్మాత్తుగా చురిత పులిపిల్ల గురువారం మధ్యాహ్నం దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన మహిళను నంద్యాల జిల్లా సర్వజన హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల గుంటూరు డివిజన్ పరిధిలోని మహానంది మండలం చెల్మ శివారు ప్రాంతంలో గురువారం దాదాపుగా 20 మంది కూలీలు రైల్వే ట్రాక్ పనులు చేస్తున్న సందర్భంలో చిరుత పులిపిల్ల అకస్మాత్తుగా దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో ఛత్తీస్గఢ్ కు చెందిన పాండవ్ అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. దాడి జరిగిన సంఘటనలో మిగతా కూలీలు గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుండి చిరుత పులిపిల్ల పారిపోయింది. తలపైన గొంతు వద్ద తీవ్ర గాయాలతో ఉన్న పాండవ్ అనే మహిళను చికిత్స నిమిత్తం నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి బాగానే ఉన్నట్లు సమాచారం. నంద్యాల పట్టణం గాంధీ చౌక్ ప్రాంతంలోని టీ స్టాల్లోకి లోడుతో ఉన్న లారీ దూసుకు వెళ్లడం జరిగింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే టీ స్టాల్ మరియు అక్కడే పార్క్ చేసిన 2 బైక్లు ధ్వంసం కావడం జరిగింది. టీ స్టాల్ యజమానికి 50,000 రూపాయల నష్టం జరిగినట్లు తెలిపారు. ఎల్లప్పుడూ రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో కూరగాయల మార్కెట్, హోల్సేల్ దుకాణాలకు సరుకులు ఎగుమతి దిగుమతులు నిత్యం జరుగుతుంటాయి. వందలాది మంది మార్కెట్ కు రాకపోకలు జరుపుతూ వినియోగదారులతో కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి. ఈ నేపథ్యంలో గాంధీ చౌక్ లోని ఓ టీ స్టాల్ నందు టీ సేవించేందుకు వచ్చిన వారిపై అకస్మాత్తుగా లారీ టీ స్టాల్లోకి దూసుకురావడంతో అప్రమత్తమైన వారు ప్రక్కకు తప్పుకోవడం, అక్కడే ఉన్న 2 ద్విచక్ర వాహనాలను ఢీకొన్న లారీ మరింత ముందుకు వెళ్లి టీ స్టాల్ ను ఢీకొనడం జరిగింది. ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మార్కెట్లకు వచ్చే వాహనాలను ట్రాఫిక్ పోలీసులు నియంత్రించాలని, భారీ వాహనాలను కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఎంత నష్టం వచ్చింటది? గాయాలైనా మీకు ఏమన్నా? లోడ్ బండి వస్తుంటే బ్రేక్ ఫెయిల్ అయ్యి టీ స్టాల్ని గుద్దింది. 2 బైక్లు పాడైపోయినాయి. టీ స్టాల్ పాడైపోయింది. పైన పట్ట కూడా పాడైపోయింది. ఓ 10 లీటర్లు పాలు నిజమైనాయి. ఎంత నష్టం ఉంటుంది? మాకు 50,000 ఉంటాయి. ఎవరికి ఏమన్నా? అయితే ఏం కాలేదు. 2 బైక్లు పాడైపోయినాయి. టీ స్టాల్ పాడైపోయింది. పాలు ఆయన పట్టుకున్నారు. డ్రైవర్ ఏమన్నారు? డ్రైవర్ బండి పక్కన పాలు పోయి. నంద్యాల జిల్లా సీతారామపురం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగమణి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఐలూరు మెట్ట నుండి గాజులపల్లె కోటకొండ గ్రామం చెంచుగూడెంకు తన భర్త పిల్లలతో ద్విచక్ర వాహనంపై వస్తున్న సందర్భంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ప్రమాదంలో నాగమణి అక్కడికక్కడే మృతి చెందగా మిగతా వారికి కూడా గాయాలయ్యాయని మృతురాలి బంధువులు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల సర్వజన హాస్పిటల్ కు తరలించారు. మృతురాలు చాగలమరి మండలం టంగుటూరు గ్రామానికి చెందినట్లుగా గుర్తించారు. నంద్యాల ఐలూరు మెట్ట వద్ద గొర్రెలు కాస్తూ జీవనం సాగిస్తున్న నేపథ్యంలో గాజులపల్లె కోటకొండ గ్రామం సమీపంలోని చెంచుగూడెంకు వెళ్తున్న సందర్భంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నదని మృతురాలి బంధువు సమాచారం అందించడం జరిగింది. ఏ వాహనం ఢీకొందో, ఎందరికి గాయాలయ్యాయో పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మా దగ్గర చున్నీకి వస్తుంటే వాళ్ళకి రాత్రి అలా జరిగింది. యాడ్ నుంచి వస్తున్నారు? ఐలూరు నుంచి అక్కడ నుంచి టంగుటూరు వాళ్ళది. మళ్ళీ ఇక్కడే ఉన్నారు నివాసం అయితే. ఇక్కడ తోటల కావులు ఉన్నాయన్నమాట. ఆ పాప ఊరిపై వస్తుంటే తోలకరానికి వచ్చిన్నాడు ఐలూరు మెట్టకి. వస్తూ ఉంటే ఇంకా మళ్ళీ సీతారామాపురం అక్కడ యాక్సిడెంట్ జరిగించాడండి. అంతే మా దగ్గరికి వస్తుంటే. మీది ఎవరు? మాది గాజులపల్లె పక్కన కోటకొండ మండలంలో చిన్న సాంచెంచుగూడెం. అంతే. అంటే ఆమె ఎవరెవరు వస్తున్నారు బండి మీద? ఆమె భర్త, ఆమె ఒక కూతురు, ఒక కొడుకు, నలుగురు వస్తున్నారు. అంతే జరిగినది. వాళ్ళకి దెబ్బలు తగిలినా?
అతను వాళ్ళకు కూడా కొద్దిగా దెబ్బ, చిన్న పాపకి ఇక్కడ తలకాయ పగిలినట్టు, ఇంకొక పిల్లలకి ఇక్కడ చిన్న పిల్లలకి ఇక్కడ దొక్కపోయినట్టు, అతను హస్బెండ్కి కూడా ఏదో దెబ్బలు తగిలినట్టు అని కొద్దిగా తెలుస్తున్నాయి. వాళ్ళైతే కర్నూలులో ఉన్నారు ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు మాకు రాత్రి ఫోన్ వచ్చింది, మేము రానికి కుదరక చీకట్లోనే వచ్చేస్తాం ఇక్కడికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బడిగంటలు మోగాయి, గేటు నుండి పాఠశాలలు పునర్ప్రారంభం. జిల్లా స్థాయిలో వ్యవసాయ గణాంక నిర్వహణపై సహాయ గణాంక అధికారులతో సమావేశం. నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో క్యాన్సర్ కేర్ హ్యాండ్స్ పై వైద్యులకు శిక్షణ. రైల్వే కూలీపై చిరుత పులిపిల్ల దాడి, తీవ్ర గాయాలు. టీ స్టాల్లోకి దూసుకు వెళ్లిన లారీ, త్రుటిలో తప్పిన ప్రమాదం. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.